మా కొప్పోలు ప్రవీణ్ మీ అందరి చప్పట్ల మధ్య సాదరంగా స్వాగతిస్తున్నా. అతని గళంలో పలకనటువంటి భావం లేదు, అతని గళం చిలకనటువంటి స్వరం లేదు. చక్కటి రాగగాంధర్వంలో సరస్వతి దివ్య సమర్చనం చేస్తున్నటువంటి మరి రససిద్ధుడు, సంగీతజ్ఞుడు, విజ్ఞుడు. స్వాగతం. అందరికీ నమస్కారం. సుబ్బు ఆర్ట్స్ అకాడమీ, సుబ్బు మ్యూజిక్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి ఒక మంగళకరమైన సందర్భంగా, సన్నివేశంగా నేను భావన చేస్తూ ఉన్నాను. ఇవాళ బాలు గారు, బాలు అంటే పాటల దేవుడు అంటాం మనం, ఆ దేవుడికి భక్తుడు ఇక్కడ ఉన్నాడు కనుక ఏ దేవుడైతే పాటలకి దేవుడై వెలిగాడో ఆ దేవుడికి ఎవరైతే భక్తుడు ఉన్నాడో ఆ భక్తుడిని సత్కరించుకునేటువంటి ఒక సందర్భాన్ని రమాసుబ్రహ్మణ్యం గారు తలపెట్టారు. ఎందుకు ఇది ఒక మంచి ఆలోచన. అలాంటి బాలసుబ్రహ్మణ్యానికి అతి దగ్గరైనటువంటి వ్యక్తిగా మనం ప్రవీణ్ని సమాదరించాలి. ఎందుకంటే ఆయన ఎంతకు దగ్గరగా తీసుకున్నాడో, ఇలాంటి వాళ్ళందరికీ ఆయన వాత్సల్యం ఇచ్చి ఉండకపోతే, నువ్వు బాగా పాడుతున్నావు అని ప్రోత్సహించి ఉండకపోతే ఇవాళ వాళ్ళ స్థితి ఇంత ఎదగదు. ఇవాళ ప్రవీణ్ తెలియనటువంటి స్థితి ఎక్కడ ఉన్నది? తన పాటలతోనే ముగ్ధులను చేయగలిగినటువంటి ఒక స్థితికి ప్రవీణ్ ఎదిగాడు. ఇవాళ ఆ ఎదగడానికి ఆయన ఆశీస్సులు కారణం. ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఎలా ఆశీస్సులు ఇచ్చాడో, ఇవాళ పరోక్షంగా ఉండి కూడా ప్రవీణ్ పైన తన ఆశీర అభినందనలు కురిపిస్తున్నాడని నేను భావన చేస్తూ, ఈ అవార్డు అందుకోవడం ద్వారా ప్రవీణ్ ఇంకొక మెట్టు పైకెక్కుతున్నాడని, ఎక్కిన కారణంగా ఆ దేవుడిపైన ఉన్నటువంటి భక్తిని మరింత పెంపొందింప చేసుకుంటాడని, పాటను మరికొంతకాలం పరిమళింప చేస్తాడని ఆశిస్తూ స్వస్తి. సుబ్బు మ్యూజిక్ అకాడమీ ప్రముఖ సినీ నేపథ్య అంతర్జాతీయ గాయక శ్రేష్ఠుడు, సంగీత దర్శకులు, రాగగాంధర్వ మధుర ప్రవీణుడు ప్రవీణ్ కుమార్ గారికి పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జీవన సాఫల్య పురస్కారం మరియు గాన కిరీటి బిరుదు ప్రదానం చేస్తున్న సందర్భంగా అభినందన చందన అక్షరమాలిక. ప్రవీణ్ గారు మాటలో మంచితనం, వదనంలో చిరు దరహాస చంద్రికల మృదుల లాస్యం, స్నేహ జలపాతాల సంగీత తరంగాల మనోజ్ఞ వ్యక్తిత్వం, త్రివేణి సంగమంలా అల్లుకున్న మనోహర వ్యక్తిత్వం మీది. రసరంజన జీవన యోగంలా సంగీత యాత్ర ప్రస్థానించిన మంజుల స్వరతత్వం మీది. రంగనాథ అనుగ్రహ మంజరి సింహపురిలో శ్రీయుత రాములు, శ్రీమతి రమణమ్మ పుణ్యదంపతుల గర్భశుక్తి ముక్తాఫలంగా జన్మించి స్వరసాధన గాంధర్వ యోధులు శ్రీమాన్ డివి సురేష్ రావు గారి వద్ద స్వర గురుత్వంలో మెళకువలు నేర్చుకొని అందించిన, అలరించిన వేదిక కచేరీలు ఎన్నెన్నో. దేశ విదేశాలలో అద్భుత సంగీత పాఠవం ప్రదర్శించి మంద్ర మధ్యమ తారాస్థాయిలలో గమక సంచార సమ్మోహనంగా, నాద మనోహరంగా, శృతిపక్వంగా, లయ సమన్వితంగా, మీరు నృత్య అభినయ హృదయంగమంగా, అంటే డ్యాన్స్ కూడా చేస్తుంటాడు మధ్యలో. సార్ అన్నట్టు ఈరోజు సన్మానం కాబట్టి ఇట్లా లాల్చి, కానీ మామూలుగా నాది మాసరా అన్నాడు. కాబట్టి అలా తారాస్థాయిలలో గమక సంచార సమ్మోహనంగా, నాద మనోహరంగా, అభినయ హృదయంగమంగా ప్రేక్షకులను ఉర్రుతలూగించిన వైనం, సులలిత మాధుర్య స్వర మకరంద దివ్య రస పావనం. ఆ కళ్యాణి నలువరానికి మీరు అందించిన గాంధర్వ ఘన నీరాజనం. మధుర సంగీత ధురీణులు స్వర్గీయ డాక్టర్ ఎస్పి బాలు గారి ప్రత్యేక ప్రశంసలతో పాటు స్వరదర్శక దిగ్గజాలు కీరవాణి గారు, మణిశర్మ గారు, రాజకోటి గారు, తమన్ గారులతో పాటుగా కార్యక్రమాల్లో కలిసి పనిచేయడం, ఆస్కార్ విజేత చంద్రబోస్ గారి రచనలకు ఒక ప్రత్యేక ఆల్బమ్ని మీరు సృజనం చేయడం, ఎస్ జానకి, పి సుశీల, జమునారాణి, జిక్కి, చిత్ర, శైలజమ్మ, కల్పన, మనో, జి ఆనంద్ వంటి సంగీత పండితులతో వేదికలు పంచుకోవడం, 8 గంటల నిర్విరామ స్వర ఆరాధనం, ఈటీవీ పాడుతా తీయగా, మా టీవీ, జెమినీ టీవీలలో సంగీత కార్యక్రమాల్లో విజేతగా గెలవడం, 17కు పైగా దేశ విదేశాలలో స్వరప్రస్థానం శోభామయం, దివ్య సరస్వతి పద పూజనం, పవిత్ర గాంధర్వ మణిమయ మంటపం, రమణీయ కలహార పుష్పయాగంగా జీవనయానం చేస్తున్న నాదయోధుడు కొప్పోలు ప్రవీణ్ను ఇందిరా హృదయ కమల నివాస ప్రవీణుడు ఆ శ్రీమన్నారాయణుడు దీవించాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ, సుబ్బు మ్యూజిక్ అకాడమీ ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పేరిట జీవన సాఫల్య పురస్కారం అందిస్తూ గాన కిరీటి, మీ అందరి చప్పట్ల మధ్య గాన కిరీటి బిరుద ప్రదానంతో సత్కరిస్తూ ఇట్లు సుబ్బు మ్యూజిక్ అకాడమీ రామసుబ్రహ్మణ్యం గారు, శ్రీధరం. స్వాగతం. ముందుగా శాలువతో
ఓలేటి పార్వతీశం గారు శాలువతో, శ్రీనివాస్ గారు దండతో, సురేఖమూర్తి గారు ఈ తలపాగాతో, మకుటధారణ అన్నారు. పార్వతీశం గారి పదాలే వేరు. తర్వాత సన్మాన పత్రంతో పెద్దలు ఓలేటి పార్వతీశం గారు, ముఖ్య అతిథి రేలంగి నరసింహరావు గారి చేతుల మీదుగా జ్ఞాపిక. మీ అందరి చప్పట్ల మధ్య జ్ఞాపిక అందిస్తోంది సుబ్బు మ్యూజిక్ అకాడమీ. ఒక్కసారి చప్పట్లతో ప్రవీణ్ గారికి జయోస్తు. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా క్వాలిటీలో నో కాంప్రమైజ్ మా సుబ్బు గారు మరి మన సంస్థ పేరిట అందుకోవటం వారికి కూడా నిజంగా ఇది అదృష్టమే. ఒక అద్భుతమైనటువంటి గాన యోధుడిని సత్కరించుకునింది సుబ్బు మ్యూజిక్ అకాడమీ. మరొకసారి మీ అందరి చప్పట్లతో ఆ విజేతకు ధన్యవాద పుష్పమాలికలను సభాముఖంగా సరస్వతి పక్షంగా ఆ భారతీయ వర్ధనంగా ఘటిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా సభాధ్యక్షులు, నేనెంతో అభిమానించే నా అభిమాన రచయిత ఓలేటి పార్వతీశం గారికి, అలాగే అభిమాన దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారికి, ప్రముఖ రంగస్థల నటులు గాయకులు శ్రీనివాసరావు గారికి, సుబ్రహ్మణ్యం దంపతులిద్దరికీ, మా సభాధ్యక్షులు అన్నాను, మరి గాంధీ గారిని ఉపాధ్యక్షులు అనాలేమో, ఎందుకంటే మొత్తం సభ ఆయన నిర్వహిస్తున్నారు, అధ్యక్షుల బాధ్యతని వారు తీసుకుని. అలాగే ఇవాళ ఇంత చక్కటి అవార్డు అందుకుంటున్న మా తమ్ముడు అనాలేమో ప్రవీణ్ని నేను మొట్టమొదట చూసింది పాడతా తీయగా కార్యక్రమంలోనే. అద్భుతంగా పాడాడు నిజంగా. అప్పుడు అతను ప్రజెంట్ చేసిన పద్యాలు కానీ, హరిశ్చంద్ర పద్యాలు, ఏ పాట పాడినా కూడా ఇంతకంటే ఇంకెవరు సరిగ్గా పాడలేరేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగిస్తూ చాలా అద్భుతంగా పాడాడు. బాలుగారి అభిమానాన్ని చూరగొన్న గాయకుడు ప్రవీణ్. ఇప్పుడు గాయని గాయకులు ఎట్లా అంటే పుట్టలు వచ్చేస్తున్నారు. ఎవరికి పేరు వస్తుంది, ఎలా వాళ్ళు పేరు తెచ్చుకోవాలి అనేది చాలా కష్టమైపోతుంది. ఇలాంటి కష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు గాయని గాయకులందరికీ కూడా, వాళ్ళు నేపథ్య గాయకులైనా సరే, వేదికల మీద పాడేవాళ్ళైనా సరే, రికార్డింగ్స్లో పాడేవాళ్ళైనా సరే, వాళ్ళకంటూ ఒక పేరు తెచ్చుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ప్రవీణ్ ఎక్కడుంటే అక్కడ చైతన్యం. అబ్బాయి ఏ స్టేజ్ మీద పాడినా కూడా ఎంత మనసు పెట్టి పాడతాడంటే, ఏ పాట పాడినా సరే. ఇవాళ గాన కిరీటి అని ఇచ్చారు బిరుదు. అర్జునుడు 2 చేతుల నుంచి బాణాలు సమానంగా సంధించేవాట. అలాగా గాన కిరీటి ఎంత బాగుందంటే ఈ బిరుదు. అతను అన్ని రకాల పాటలు పాడగలడు, క్లాస్ మాస్ అన్ని పాటలు పాడతాడు. మేమందరం చాలా అభిమానించేటువంటి ప్రవీణ్. ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఆ అబ్బాయిలో ఏంటంటే, తెలుగుని అద్భుతంగా ఉచ్చరిస్తాడు. ఇవాల్టి గాయని గాయకులు అంటే ప్రవీణ్ వయస్సు ఉన్న ఏ గాయని గాయకులు కూడా తెలుగుని అంత స్పష్టంగా అద్భుతంగా పలికేటువంటి వాళ్ళు చాలా తక్కువ. అలా పాడే వాళ్ళల్లో ప్రథమ శ్రేణిలో ఉండేటువంటి గాయకుడు ప్రవీణ్. సో ఇవాళ ఇంత చక్కటి ఆ అబ్బాయికి చాలా ప్రోత్సాహం. ఇది బాలుగారి పేరు మీద జీవన సాఫల్య పురస్కారం అంటే చాలా పెద్ద పురస్కారం ఇచ్చారు సుబ్రహ్మణ్యం గారు. చాలా మంచి గాయకుడిని మీరు ఎంచుకున్నారండి. ఈ గాన కిరీటి బిరుదు కోసం కానీ బాలుగారి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. సో కంగ్రాచ్యులేషన్స్ ప్రవీణ్ వన్స్ అగైన్. ఇంకా ఇంకా బాగా పేరు రావాలి నీకున్న టాలెంట్కి ఇంకా చాలా ఎంతో పేరు రావాలి. ఇంకా మంచి వేదికల మీద పాడతావు. సుబ్బు మ్యూజిక్ అకాడమీ వారు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. కార్తీక మాసంలో అందరూ వనభోజనాలకు పిలుస్తున్నారు ఈ మధ్యన ఎక్కువగా మమ్మల్ని. కానీ
సుబ్బు మ్యూజిక్ అకాడమీ వాళ్ళు స్వర ప్రవీణామృతాన్ని చెవుల్లో పోయడానికి ఇవాళ పిలిచారు మమ్మల్ని అండి. ఇట్ ఈస్ అ గ్రేట్ థింగ్ సార్. కార్తీక మాసంలో మీరు ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా. ఇకపోతే ఇందాక ప్రవీణ్ గారు పాటలు పాడారు, అసలు అత్యద్భుతం నిజంగా. ప్రవీణ అమృతం అని అన్నారు ఇందా గాంధీ గారు, అది మార్చాలి, ప్రవీణ్ స్వరామృతం అని అన్నారు. నిజంగా కరెక్ట్ అండి. అది ఎంత గొప్పగా పాడారంటే ఆ పాటలన్నీ చాలా గొప్పగా ఉన్నాయండి. కొన్ని పాటలు అసలు అత్యద్భుతంగా అలాగా లీనమైపోయి వెళ్ళిపోయామండి ఎక్కడికో మనం అండి. కొన్ని పాటలు ఆఖరణ పాడారే మాస్ పాటలు, ఆ పాటలు వింటూ ఉంటే అమ్మవారి జాతరలో ఉన్నట్టుందండి నిజంగా. అంత బాడీ జలధరించింది నిజంగా. ప్రవీణ్ గారు పాడుతున్నారు, అత్యద్భుతంగా పాడుతూ ఉంటే నాకు నిజంగా ఒళ్ళు జలధరించిందండి నిజంగా. సో నిజంగా మీకు బాలు గారు అవార్డు 100% కరెక్ట్ సార్, క్వశ్చనే లేదండి డెఫినెట్గా. ఎందుకంటే మీ పాటలు విన్న తర్వాత అటు మాస పాటలు కానీ ఈ పాటలు కానీ, మిమిక్రీతో ఓ పాట ఇది కథ కాదు అనే సినిమాలో మరి ఎంత గొప్పగా పాడారండి ఆయన. అలాగే అంతులేని కథలో నారాయణరావు పాట, ఆర్టిస్ట్ నారాయణరావు గారు పాట తాళి కట్టు శుభవేళ, ఆ ఇన్స్ట్రుమెంట్స్ది వాయిస్తూ. కాబట్టి మీకు ఈ అవార్డు అనేది నిజంగా కూడా పద్మవిభూషణ్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం నేను ఆనందిస్తూ, ఇంకొకటి ఇస్తున్నారు మీకు గాన కిరీటి. గాన కిరీటి అంటే నాకు గుర్తుకొచ్చింది మా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్తో నేను ఈ 32 సినిమాలు డైరెక్ట్ చేశానండి. వెరీ టాలెంటెడ్ ఫెలో. ఈరోజు అదే మీకు కూడా వెరీ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి మీకు గాన కిరీటి అని మీరు ఇస్తున్నారు. నిజంగా కూడా వారి చాలా మంచి ఆలోచన సుబ్రహ్మణ్యం గారి దంపతులకి నిజంగా వచ్చినందుకు ఇది సూపర్. అందరికీ నమస్కారం అండి. ముందుగా సభాధ్యక్షులు డాక్టర్ ఓలేటి పార్వతీశం గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లెజెండరీ డైరెక్టర్ శ్రీ రేలంగి నరసింహారావు గారికి, అలాగే మెలడీ క్వీన్ శ్రీమతి సురేఖమూర్తి గారికి, అలాగే ప్రముఖ రంగస్థల నటులు శ్రీ కె శ్రీనివాసరావు గారికి, అలాగే నా అమ్మ నాన్న సుబ్రహ్మణ్య అంకుల్, అలాగే అమ్మగారికి, అలాగే ఈరోజు అత్యద్భుతంగా వ్యాఖ్యానం చేస్తున్నటువంటి గాంధీ గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నిజంగా ఈ అవార్డుకి నేను నిజంగా అర్హునో కాదో నాకైతే తెలీదు, కానీ ఇటువంటి గొప్ప వ్యక్తుల మధ్య ఈ అవార్డు తీసుకోవడం అనేది నిజంగా నా యొక్క జన్మధన్యంగా ఫీల్ అవుతున్నాను, అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అంకుల్ సుబ్బు అంకుల్ దాదాపు ఒక 15 years నుంచి నాకు పరిచయం. మొదటి పరిచయం నుంచి కూడా నన్ను యువర్ మై సన్ అంటూ చెప్పడం మొదలెట్టేవారు అనమాట. అంత ప్రేమగా చూసేవారు నన్ను. ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుగా నాకు ఆ ఇన్విటేషన్ నాకు వచ్చేదనమాట. నాన్న నువ్వు వీలుంటే ఏదో టైం చూసుకొని ఈ ప్రోగ్రామ్కి రా నాన్న అని చెప్తూ ఉండేవారు అనమాట. సో అంత ప్రేమ అనమాట, అంత ప్రేమించేటువంటి వ్యక్తి. ఈరోజు వారి సంస్థ తరఫున నాకు ఇటువంటి అవార్డు ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను ఇందాక చెప్పినట్టు నా ఫేవరెట్ డైరెక్టర్ శ్రీ రేలంగి నరసింహారావు గారు. నేను రియాలిటీ షోస్ స్టార్ట్ అయ్యే టైంలో మొట్టమొదటి నా ఆడిషన్ సాంగ్ కవిత ఓ కవిత. కవిత కవిత నా కవిత ప్రియ కవిత, కళ్ళలో కదిలే కవిత, కలల్లో కలిసే కవిత, నీవు లేని జీవనం నీరు లేని సాగరం, నీవు లేని జీవనం నీరు లేని సాగరం, కవిత కవిత నా కవిత ప్రియ కవిత. ఆ రోజు అనుకున్నాను ఇంత గొప్పగా తీసిన డైరెక్టర్ని లైఫ్లో కలుస్తానని నేను ఎప్పుడైనా ఒక్కసారి అనుకున్నాను అనమాట. ఈరోజు నిజంగా నా అదృష్టం మా నాన్నగారి యొక్క సుబ్బు నాన్నగారి యొక్క ప్రోత్సాహం, ఈరోజు వారిని కలిసేటువంటి మహద్భాగ్యం దొరికింది నాకు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గొప్ప సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు, ఏదైనా ఒక పెద్ద సాహితీ సమరాంగణం జరుగుతుంది అంటే ఖచ్చితంగా వారి పేరు అక్కడ వినిపిస్తూనే ఉంటుందన్నమాట. అంత గొప్ప వ్యక్తి. వారి యొక్క సమక్షంలో ఈరోజు నాకు ఈ సన్మానం జరగడం నిజంగా నా యొక్క జన్మధన్యంగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నేను ఎంతో అభిమానించేటువంటి మా మెలడీ క్వీన్ సురేఖమూర్తి గారు, ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈరోజు మా మెలడీ క్వీన్ గారి చేతుల మీదుగా నాకు ఈరోజు ఈ యొక్క సత్కారం జరగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ప్రముఖ రంగస్థల నటులు శ్రీ కె శ్రీనివాస్ గారి యొక్క సమక్షంలో కూడా ఈరోజు నాకు ఇటువంటి ఒక సన్మానం జరగడం చాలా సంతోషం. నాకు ఎంతో కాలం నుంచి చిరపరిచితులు మా గాంధీ గారు, అంత గొప్ప వాక్చాతుర్యం వాక్పటిమ ఉన్నటువంటి గొప్ప వ్యాఖ్యాత వారు కనిపించడానికి చాలా సింపుల్గా కనిపిస్తారు కానీ వారి యొక్క మేధో సంపత్తి నిజంగా అనన్య సామాన్యం. సో వారి యొక్క సమక్షంలో కూడా ఈరోజు నాకు ఈ సత్కారం జరగడం చాలా సంతోషం. ఇంకా నేను ఇక్కడ ఎవరి గురించి చెప్పాలి, మా అమ్మ నాన్న గురించే చెప్పాలి. అమ్మ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో నన్ను సన్మానిస్తున్నారని తెలిసి మీరందరూ వచ్చి మీ అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ప్రవీణ్ కుమార్, అది మానసపుత్రుడు అని నేను ఎందుకంటానంటే, ప్రవీణ్ని తలుచుకున్న, ప్రవీణ్ మాట విన్న, నాకు తెలీదు, నా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. అది నాకు ఎలా అనిపిస్తుందంటే, ఇది ఈ జన్మ సంబంధం కాదు, ఇది మేబీ ప్రీవియస్ బర్త్, గత జన్మలో నా కొడుకేమో, అందువల్ల ఈ జన్మలో అంత దగ్గర అయ్యాం. ఈ కార్యక్రమం యాక్చువల్గా నేను ఆగస్టు 16వ తారీఖున త్యాగరాయ కాన్సెప్ట్ మెయిన్ హాల్ బుక్ చేసాం మేము. అది బుక్ చేసినప్పుడు నాకు తెలియదు ఆగస్టు 16 శ్రావణ శుక్రవారం అయిందని. అది క్యాన్సిల్ అయింది. శ్రావణ శుక్రవారం అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, అది క్యాన్సిల్ అయిపోయింది. సరే మళ్ళా, ఎందుకంటే తను బిజీ పర్సన్, డేట్ తీసుకోవాలి. అడిగాను, నాన్న నవంబర్ 14 ఎలైడ్ ఆడిటోరియం వాళ్ళు ఖాళీ ఉంది, చేద్దాం అంటున్నారు, నీకు ఓకేనా అని. ఆల్మోస్ట్ 40 డేస్ క్రితం అనుకుంటాను చెప్తే, అంకుల్ నవంబర్ 14, 15 నేను ఫ్రీగా ఉన్నాను, మీరు పెట్టుకోండి వస్తారని చెప్పాడు. శుభు మ్యూజిక్ అకాడమీ తరఫున మా అబ్బాయిని సన్మానించుకోవడం, గానకిరీటి బిరుదు ఇవ్వడం అనేది నిజంగా మాకందరికి కూడా చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం. స్వర ప్రవీణామృతం అన్నది టైటిల్, అది నేనే పెట్టాను. అందులో మరి ఏమైనా తప్పులుంటే క్షమించాలి. అంటే మా అబ్బాయి స్వరం అమృతధార అని చెప్పి ఒక దీంతో నేను స్వర ప్రవీణామృతం అనేది పెట్టాను. అలాగే ఇంతమంది ప్రేక్షకులు, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని మనం